గాయ్స్ సౌజన్య దిలీప్ డివోర్స్ అంట, మీమ్స్ వచ్చేస్తున్నాయి, రీల్స్ వచ్చేస్తున్నాయి, మెసేజ్లు వచ్చేస్తున్నాయి. స్టార్ట్ చేద్దాం. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని. సో ఎప్పుడు చెప్పు? ఆ వీడియోలో ఏమైనా క్లారిటీ ఉందా? పోనీ ఏమైనా ఆపేశారు. సౌజీ సిగ్గుపడుతున్నాడు బ్రో. చాలా మంది ఇదంతా ఫ్రాంక్ గా రియల్ అని అడుగుతారు. ఫ్రాంక్ అన్న మాట వదిలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫ్రాంక్ అని నేర్చుకో, అది ప్రాక్టీస్. మనకు లోపల గుచ్చుకోవాలనే అంటుంది. ఇదంతా ఫ్రాంక్ ఏం కాదు. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. నాకు తెలుసు, అందరికీ తెలిసిన సత్యం అది. అంత డైవర్స్ కూడా తీసుకున్నాను. అమ్మాయ స్క్రిప్ట్ కాదు బ్రో. ఓకే బ్రో, వాళ్ళే పేపర్ లో రాసుకుని సంతకాలు పెట్టేసుకుని విడిపోతారు. వాళ్ళు విడిపోయారన్న మాట చాలు బ్రో. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఇంకా చెప్పాలంటే అలాంటి చెత్త కోసం నేను సౌజీ ఏంటో మాటలు. లాస్ట్ వీడియోలోనే కదా మంచిగా బతకండి చిన్న పిల్లవి అని చెప్పాం. వాడి ప్లేస్ లోకి నేను చిన్న పిల్లవి తర్వాత ఇంకోటి తెలిపోయి అలాంటి చెత్తలు వద్దు జస్ట్ పోయింది. నా కోసం అసలు వాడికి బాగా తెలుసు ఎలాంటి దాన్నో ఏం చేస్తున్నా తెలుసు కూడా గెలికించుకున్నాడంటే ఏం గుండ్రా వాడిది. ఇప్పుడు ఎవరో ఇంకొక అమ్మాయి వచ్చింది, దాంతో ఎంతకాలం ఉంటాడు? ఎవరైనా కొంతకాలం. నెక్స్ట్ ఎవరితో ఉంటావు, ఎంతకాలం ఉంటావు, ఇవన్నీ మాకు కాలం వద్దు, జస్ట్ డేస్ కుతూహలం కలిగిస్తున్నాయి. కుతూహలం అంటే ఏంటి అనేసాను కానీ ఆలింగనం అంటే అర్థం చేసుకుని నువ్వు నాకు చెప్తున్నావు కానీ జనాలు నీకు చెప్తున్నారు కదా. లైఫ్ లాంగ్ ఎవరెవరితో ఉండిపోదు. సో నేనే ఒక పిచ్చిదానిలాగా. మీరు ఉండట్లేదు, అందరూ అంటున్నారు బాగానే. నిజంగానే పిచ్చిదానివే కదా. అవును. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. మాకెందుకు చెప్తున్నావు? అయితే ఆ తాలిబొట్టు తెంచేసి ఆ బొట్టుతో చేయండి బ్రో. అంత ఇష్టం ఇప్పుడే చెప్పాగా బ్రో, పోయిందని. అప్పుడే వచ్చేద్ది అప్పుడే పోద్ది. వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. ఇప్పుడు తన్ని నన్ను టోలింగ్స్ అయితే చెయ్యొద్దు. ట్రోలర్స్ చేయకండి గైస్. మేము కూడా అది చెప్దామనే వీడియో చేస్తాం. మేము కూడా చెప్పడానికి వీడియో చేసాం. వాడికి ఎలా దోలు తెచ్చారో నాకు బాగా తెలుసు, ఏ టైం కి అలా దోలు తెచ్చారో నాకు బాగా తెలుసు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మా ఇద్దరిది రియల్ గానే బ్రేకప్ అయిపోయిందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వీడియో అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇద్దరు మైక్ షేరింగ్ చేసుకుని తిట్టుకున్నారు. యాక్టింగ్ చేయని చెప్తుంది వాడికి. కానీ వాడు ఏ అమ్మాయి తిరిగినా వాడికి నేను దోలైతే ఎలా తీర్చాలో అలా తీరుస్తాను. తీర్చు. మా వాడికి కూడా కొంచెం ఈ వీడియో తీసినట్టు కూడా ఏ చిన్న A4 షీట్ పెట్టుకుని వచ్చి ఖాళీ పేపర్ లా నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. ఆధార్ కార్డు ఫోటోలు చూపించి డైవర్స్ ఎక్కడ దొరికింది సొందరం ఇది? చదువుకోవాలి. అందుకే మా ఎడిటర్ ఫ్రెండ్ పిలిచినా సరే నీట్ గా ఎడిట్ చేసి ఇస్తుంది కదా డైవర్స్ పేపర్స్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఎలా తీసుకుంటావు డబ్బులు? ఎందుకెవరు షేర్ తన ఆధార్ కార్డు ఫోటో ఇక్కడ, ఈ ఆధార్ కార్డు ఫోటో ఇక్కడ పెట్టారు డైవర్స్ పేపర్స్. ఇప్పుడు వేరే అమ్మాయి ఎందుకంటే ఎంత బ్రో కొంచెం వచ్చి దాన్ని స్టెప్ మీద కొట్టండి. సో వచ్చినా కూడా నేను అయితే వాడితో కలం వాగుతుంది ఆపకుండా. అలాంటి వేస్ట్ నా కొడుకుల్ని నమ్మి మనం మోసపోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. వేస్ట్ నా కొడుకులు మనలేనా? మన గురించి కాదు. అలాంటి వేస్ట్ నా కొడుకులు నమ్మి వాసిపోతుందట. అయితే నీ గురించి కలం అనుకోవట్లే గైస్, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. అక్కడ ఏమీ లేదంట. పెళ్లి చేసుకుంది ముందే చెక్ చేసుకోరా. ప్రెగ్నెంట్ అని వీడియో చేసావు. వాడు మగాడ్రా బుజ్జి వస్తున్నాడు. వాళ్ళిద్దరు నాకు తెలియకుండా తిరుగుతున్నారు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే నెక్స్ట్ వీడియోలో తీసుకురండి. అమ్మాయితో కలిసి వీడియో చేస్తే మేము కూడా చూస్తాం కదా. కొంచెం ఇన్స్టా ఐడియా ఉంటే పెట్టండి. ఆ అమ్మాయిదా? ఎవరిదైనా పర్లేదు గైస్. వీడికి ఆడగలు తగిలితే గాని ఊపిరాడదు. నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బూట్లు తగ్గించు. ఆ అమ్మాయి కూడా ఇదే చెప్తున్నాను, నేను ఎంతకాలం ఉంటాడు. ఎవరైనా యూజ్ చేసుకున్నంత కాలమే. యూజ్ చేసుకునే మనుషులు అనుకుంటున్నారా, ఏమైనా వస్తువులు అనుకుంటున్నారు? యూజ్ ఏంట్రా ఇల్లు ఇలా పోతుంది ఏంట్రా? వాడు తెలుసుగా పక్క చూపిస్తాడు, ఇదిగో నీ కోసం వీడియో చేసినాను. నేనైతే అమ్మాయి కోసం చేయలేదు, మా ఇద్దరు పర్సనాలిటీ. ఎందుకంటే మా ఇద్దరు పర్సనాలిటీ ఇంతే బేవర్సలో. సో వాడికి నాకు సంబంధం లేదు. ఇంకా చెప్పాను కదా, లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా బ్రో అని చూపిస్తున్నావు. మా కార్తిక్ బ్రో 10 నిమిషాలు చూపించావు అనుకో, అది సైడ్ వేసి వీడియోలు చేసి ఎందుకు బ్రో తన లైఫ్ లోకి వెళ్ళావు, దిలీప్ కి ఎందుకు బ్రో అన్యాయం చేసావు, అది తిరిగి నా మీదకి వచ్చింది. అలాంటి నేను పక్క కోర్టుకి వెళ్తాను, దాని దోలంటే ఏంటో తీర్చేస్తాను. వాడు నన్ను కోర్టు మెట్లు ఎక్కిస్తున్నాడు కదా. కోర్టు మెట్ల విడాకులు అంటే మరి కోర్టుకి వెళ్ళాలి. ఆధార్ కార్డు పెట్టుకుని మేమే కూల్ గా చూస్తుంటే వాడి కోసం ఫ్యామిలీని వదులుకొని అన్ని వదులుకొని నేను లవ్ చేస్తున్నా ఈ రోజు అనిపిస్తుంది. అన్ని చేతిలో దెబ్బలు కూడా తిన్నావు, అది మర్చిపోయి. దెబ్బ మీద పక్కన ఉంటాడు గోపాల్, రెండు చెద్ద కొట్టేద్దాం ఉంది. నాకు భయపడ మిస్ అయిపోయాడు, పారిపోయాడు. సో ఎంతకాలం తిరిగి నా కొడక మా సౌజన్యకి మోసం చేసి కొన్ని రోజులే, దానికి ఇప్పుడు రుచి కొన్ని రోజులే అవన్నీ తర్వాత రుచి బాగుంది కాబట్టి నువ్వు పతివ్రత కాబట్టి నీకు అన్ని మంచి జరుగుతుంది.
సో ఎప్పటికైనా మేమిద్దరం ఒకటి అవుతామా లేదన్నది నాకే కంప్లీట్ గా గ్యారంటీ లేదు. ఇప్పుడే అన్నావే విడాకులు ఇస్తారని మళ్ళీ చెత్త కోసం ఇలాంటి చెత్త కోసం నా లైఫ్ నేను పోగొట్టుకోలేను. క్లారిటీ ఇస్తున్నాను ఏంటంటే వాడికి నాకు ఇంకా లైఫ్ లో కలిసే మూమెంట్స్ లేవు. మళ్ళీ ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం తప్పు చేశారు అది ఇది అని చెప్పి మళ్ళీ ఆధార్ కార్డ్ అదిగో ఆధార్ నేను ఎవరితో రీల్స్ చేసుకున్నా ఆడు ఏ చెత్త రీల్స్ చేసినా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్ చూపించకమ్మా దొరికిపోతున్నావు. ఇలా పట్టుకోవడమే బెస్ట్. వాళ్ళకి అదే కావాలి, దొరికిపోయి ట్రోల్ అయ్యి మేమై ఫేమస్ అయిపోవాలి. ఇన్స్టా ఆల్గరిథం మొత్తం చదివేశారు ఆ, ఇంత చిన్న వయసులో. ఇంత పెద్దగా ఆలోచిస్తా. వయసు ఒకటే చిన్నది, నంబర్స్ ఏం తక్కువ లేదు. వాట్ ఈస్ దట్ నంబర్స్? చచ్చినంతకాలం వాడి కోసం ఉంటాను, బతికినంతకాలం వాడు ఎవరితో తిరిగినా ఎంత పని చేసినా అది ఎంత చేసినా పైన అవుతారా గైస్? తెలిసిందంటే వంద అయిపోద్ది బ్రో నీకు చూసుగా కొంచెం చెత్త వద్దులే. ఇన్ని రోజులు మనం తిట్టకుండా పోన్లే బాధపడతారు చిన్నపిల్లలని సరదా సరదాగా చేసాం. కోర్టు కూడా వెళ్తాను నేను, కోర్టు వరకు కూడా కంప్లీట్ చిన్నపిల్లలని ఆపేసి కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఫిల్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది ఏంటంటే నీ కోసం మెయిన్ నువ్వేంటంటే నువ్వు ఎంతైనా తెగించు, నేనైతే ఒకటైతే తెగిస్తున్నాను. గాలి పీల్చుకోవచ్చు కదా కొంచెం. ఆల్రెడీ నేను లాయర్ తో కూడా మాట్లాడాను, నీ దోల నీకు తీర్చకపోతే నువ్వు లాస్ట్ కి నా కాల్ పెట్టుకునే రోజు వస్తది, అది పక్క ఆ రోజు కూడా నేను నిన్ను పక్కన స్క్రిప్ట్ ఉందా అంటే ఇలా చూసి ఇలా చెప్తుంది. చీ కొట్టకపోతే అలా చూడరా ఏంటన్నో అదే నాకు కావాలి, నువ్వు నాకు అవసరం లేదు, కొద్దిగా వల్ల ప్రవర్తించక. నేను కొద్దిదనైతే ఇంకొక 2 నెలలు 3 నెలలు పోతే పిల్లలే కనిద్ర. ఓడి అమ్మా. అసలు నేను ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. వాళ్ళ డాడీ అప్పుడే అమ్మేసి ఉండాల్సింది. డాడీ అమ్మేస్తా అంటే అమౌంట్ తీసుకొచ్చేసింది. ఇంకా ఆ రోజు చెప్పడానికి కొంచెం ఇదయ్యాను కానీ ఈ రోజు అస్సలు బాధపడట్లేదు. మా డాడీ ఈ వీడియో చూస్తే నన్ను ఏం చేస్తారో భయం వేస్తుంది. బ్యాగ్ పట్టుకుని బ్రో వాళ్ళ ఇంటికి వచ్చి ఆడొచ్చే లోపు నేను వెళ్ళిపోతాను కదా. నేను ఒక్కనే చెప్తాను, ఇద్దరు మా ఇంటికి వచ్చి. మీ డాడీ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మన అశోక్ లో ఉన్నాడని చూస్తాడు. మావాడే, ఎడిటర్ ఎవరు? మావిడ. ముగ్గురం రూమ్ తీసుకుని వెళ్ళిపోదాం బయటికి. నా పేరు సౌజన్య కాదు, గుర్తు పెట్టుకో, దిలీప్ అన్న సౌజీ మైండ్ లో లేడని పేరు తీసి నేను పెట్టిన పేరు పెట్టు. గొడవలు అవుతున్నాయి ఆధార్ కార్డులో చూడలేకపోతున్నాను అనుకుంటారు. సో జస్ట్ కోర్టు మెట్లు ఎక్కిన ఒరే ఏంట్రా స్పీడ్ ఏంట్రా బాబోయ్. అసలు మంచి టాలెంటెడ్ పర్సన్. ఇంకి డాంకీ లాగే. నేను కోర్టుకి వెళ్ళగానే అంతా ఉన్న మెమరీ ప్రతిదీ కూడా డిలీట్ చేసేస్తాను కదా. ప్రతిదీ డిలీట్ చేయాలి. నీకు అసలు అది పెద్ద మ్యాటరే కాదు. మళ్ళీ లైఫ్ ఎవరితోనో స్టార్ట్ చేస్తాను. జీవితం స్టార్ట్ చేయకుండా ఎండ్ అయిపోయింది. నీకు ఎంత గొద్దులో దమ్ముంటే నా మీకు ఎక్కడ బయట ఎక్కడ దమ్ము ఉండదా? ఓన్లీ అక్కడే ఉంటదా? ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఏదో ఒక పాస్ పని చేసుకుని అయినా ఆడు దోలాడు తీరుస్తాను. నెక్స్ట్ అదే కదా. ఇంకోటి ఆ లంజి ఇదే చెప్తున్నాను, నా లైఫ్ లో డైవర్స్ కాదు, ఆధార్ కార్డ్ జిరాక్స్. ఇప్పుడు టామ్ దగ్గరికి వెళ్తుంది. లేదు వెళ్దు బ్రో, వెళ్దు వేరే వాడి దగ్గర. అసలు అయితే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలా యాక్టింగ్ ఇవంతా నమ్మద్దు. సౌజన్యలో అమ్మాయిలు చేయొద్దని చెప్పు బ్రో నీ నోటితో. అడ్వైస్ ఇవ్వద్దు మనం. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోండి, మాకు కాంటెంట్ ఇవ్వండి. ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఉండకుండా పర్లేదు. మళ్ళీ అందులో మేము ఉండాలంటే గరికపాటి గారు ఏదో అందులో నువ్వెందుకు ఉండాలి పని లేక పేడమోహం వేసుకుని. Era con tequirica. Baco do baco, bala com baco do baco, bala com baco do baco, bala com baco do baco, bala com